సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ బాహ్య వలయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. మృతుడికి వివరాలు తెలియరాలేదు. కారు దగ్ధమవుతుందన్న సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. కారులో బొల్లారం నుంచి ముత్తంగి వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ బాహ్య వలయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. కారు దగ్ధమవుతుందన్న సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేశారు. కారులో బొల్లారం నుంచి ముత్తంగి వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి అడిగి తెలుసుకుందాం. క్రాంతి, చెప్పండి, కారు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు పైన అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ దగ్గర ఒక కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది. కారులో మంటలు చెలరేగి దగ్ధం అయిపోయింది. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనం అయిపోయారు. ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన అడపాదడప ఇట్లా దగ్ధం అవుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మంచి రోడ్డు ఉండడంతో విపరీతమైన వేగంతో వస్తుంటాయి. ఈ వేగం వల్ల ఏమైనా కారులో ఉన్న సాంకేతిక షార్ట్ సర్క్యూట్ లేదా ఇంధనం లీకేజ్ అయ్యి ఇలాంటి కారణాలతో మనకి ఇంకా తెలియదు. కారు ఈరోజు దగ్ధం అయిపోయింది. మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ కారు శ్రీదేవి గంట అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. కార్ నెంబర్ వచ్చేసి GM 466. కారు వెంటనే అక్కడ ఉన్న సరిపడిన గుర్తించి అగ్నిమాపక దళం వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి మంటలు ఆరిపారు. ఆ కారులో ఉన్న వ్యక్తి మంటలు ఒకేసారి తీసుకెళ్లడంతో ఆ కారు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో అందరూ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటికి రాలేకపోయారు, దగ్ధం అయిపోయారు. ఇప్పుడు కేసు నమోదు చేసుకున్నారు. ధన్యవాదాలు క్రాంతి.